ప్రేమాలయం 5వ భాగం. రాజశేఖరం బాబును పాపను ఆడిస్తూ ఆరుబయట లాన్లో కూర్చున్నాడు. లత అతనికి దగ్గరగా కుర్చీలో కూర్చుని పిల్లల ఆటల్ని చూస్తోంది. ఆ రోజు ఆదివారం. రాకేష్ భోంచేసిన తర్వాత బయటికెళ్లకుండా బెడ్రూమ్లో పడుకున్నాడు. అతను నిద్ర లేచేసరికి టైం 5:30 కావస్తోంది. అటాచ్డ్ బాత్రూంలో ముఖం కడుక్కొని బాల్కనీలోకొచ్చి నిల్చున్నాడు. అక్కడి నుంచి కనిపించిన దృశ్యం చూడగానే అతని నరాల్లోని రక్త ప్రసరణ అధికమైంది. రాజశేఖరం, లత ఎదురెదురుగా దగ్గరగా కుర్చీలో కూర్చునున్నారు. పాపబాబు వాళ్ళు తిరుగుతూ దాగుడుమూతలాడుతున్నారు. రాజశేఖరం ఏదో అంటున్నారు. అతనేమన్నాడో బాల్కనీలో నిల్చున్న రాకేష్కి వినిపించలేదు. పెద్దగా నవ్వుతున్న లత నవ్వు మాత్రం వినిపించింది. అతని కళ్ళు క్రోధంతో ఎరుపు రంగుకు తిరిగాయి. అతను పిలవాలనుకున్నాడు లతను. కానీ సభ్యత అతని నోరు మూయించింది. బాల్కనీలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. అతని చూపులు మాత్రం వాళ్లనే గమనిస్తున్నాయి. రాకేష్ నిద్రలేచిన విషయం కానీ, అతని కళ్ళు తమను పరిశీలిస్తున్న విషయం కానీ రాజశేఖరం గారికి, లతకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం తండ్రి కూతుళ్ళ అనుబంధం లాంటిది. చనిపోయిన తన కూతుర్ని ఆయన లతలో చూసుకుని తృప్తి పడుతున్నారు. తన కళ్ళు తెరిచేసరికే కన్ను మూసిన కన్నతండ్రి ప్రేమను ఆయనలో చూస్తోంది. కల్మషం లేని మనసులతో ఉన్న వాళ్ళిరువురు ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టుగా రాకేష్కి వాళ్ల చనువు నచ్చలేదు. తన కోపాన్నంతా కాలిపోయిన సిగరెట్ పీక మీద చూపిస్తూ దాన్ని కసిగా కాలితో నలిపాడు. బాబు పాప అలసిపోయేదాకా ఆడుకున్నారు. వాళ్లకు స్నానాలు చేయించడానికి లేచింది లత. రాజశేఖరం గారు కూడా ఇంటికి బయలుదేరితే బలవంతంగా ఆయన్ని ఆపి నేతిలో వేయించి ఉప్పు కారం చల్లిన జీడిపప్పు ప్లేటు అతని ముందు పెట్టింది. తరువాత టీ తాగి ఆయన ఇంటికెళ్ళిపోయారు. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి ముస్తాబు చేసింది. ఆ తరువాత తను కూడా స్నానం చేసింది. అప్పుడు కానీ గుర్తుకు రాలేదు అతను ఇంకా లేవలేదని. లతకు ఆ రోజు ఆదివారమని, రాకేష్ ఇంట్లోనే ఉన్నాడని. ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. ఒంట్లో బాగోలేదా అనుకుంటూ మెట్లెక్కి పైకెళ్ళింది. రాకేష్ సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. ఎంతోసేపైంది మీరు నిద్రలేచి అంటూ రాకేష్కు దగ్గరగా వచ్చింది. కందిపోయినట్లున్న అతని ముఖాన్ని, ఎర్రగా జ్యోతుల్లా ఉన్న అతని కళ్ళను చూసి ఉలిక్కి పడింది. ఏమిటండి అలా ఉన్నారేం? ఎలా ఉన్నానో? ముఖం అలా కందిపోయిందేం? తలనొప్పిగా ఉందా? వెళ్ళిపోయాడా అన్నాడు రాకేష్ వ్యంగ్యంగా. ఎవరు? మీ చుట్టం. మా చుట్టమా? ఎవరండి అంది లత. ఆమె రాజశేఖరం గారిని తన ఇంట్లో ఒక మనిషిలా చూస్తుంది కానీ బంధువుల్లా, స్నేహితుల్లా చూడటం లేదు. అందుకే అతనన్నమాట ఆమెకు అర్థం కాలేదు. నువ్వు చాలా తెలివైన దానివి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అడిగేదేమిటో సూటిగా అడగండి. అదే మీ రాజశేఖరం గారితో మాటలు పూర్తి అయ్యాయా? లతకు తల తిరిగిపోయింది భర్త మాటలకు. భార్య పరాయి మగవాడితో చనువుగా మాట్లాడితే భర్తకు కోపం రావటం సహజమే. కానీ తండ్రిలా అభిమానించే మనిషితో మాట్లాడితేనే కోపం రావటం, ఆ కోపాన్ని వ్యంగ్యంగా తన మీద చూపించటం, ఆలోచించటానికి శక్తి లేనట్టుగా, తల మీద మంచుగడ్డలు పెట్టినట్టుగా మెదడు మొద్దుబారిపోయింది. మొదటిసారిగా లత మనస్సులో భర్త పట్ల ఏహ్యభావం కదిలింది. అతని కుసంస్కారానికి ఒంటి మీద తేళ్లు జరులు పాకినంత కంపరం కలిగింది. రాజశేఖరం గారితో మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందా? తన కోపాన్నంతా కళ్ళల్లోకి నింపుకుని ఆమె వైపు చూశాడు. అదే మరోసారైతే లత ఆ చూపులకి భయపడేదేమో. ఇప్పుడు అర్థం లేని అతని అనుమానానికి చిరాకనిపించి నిర్లక్ష్యంగా తలెగిరేసింది. అతనితో గంటల తరబడి మాట్లాడాలా? మాట్లాడటానికి మనుషులు కరువైపోయినప్పుడు ఏం చెయ్యాలి? పరాయి మగ్గాడితో అంత చనువుగా మాట్లాడితే అతను ఏమనుకుంటాడు? తేలిగ్గా తీసుకోడు. అయినా అంతసేపు మాట్లాడే మాటలు ఏముంటాయి? కూతురు మాటల్ని తండ్రి తేలిగ్గా తీసుకోడు. కూతురుగా చూసే ఆడపిల్లను ఏ మగాడు తప్పు పట్టాడు అంది కోపంగా లత. అలా అని నువ్వనుకుంటే సరిపోతుందా? మీలా మాత్రం ఎవ్వరూ ఊహించరు. లత, అతను పదే పదే మన ఇంటికి రావటం నాకిష్టం లేదు. నాకిష్టమే. లత, కంగుమంది రాకేష్ గొంతు. ఏమాత్రం చలించకుండా నింపాదిగా చూసింది అతని వైపు లత. ఆమె నిర్లక్ష్య ధోరణి అతని కోపం అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా మరింత అధికమైంది. అతను రావటం నాకిష్టం లేదు. నాకిష్టమే అని చెప్పానుగా. అతను రోజు వస్తాడు వెళ్తాడు. నేను మగాడిని. నువ్వు నా మాట వినాలి. నేను మీకు భార్యను. మీరు నా మాట వింటున్నారా? నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. అలా అనుకుంటే మీ శాసనాలకు తలవంచవలసిన అవసరం నాకు కూడా లేదు. అంతవరకు వచ్చావా?
వచ్చే వరకు మీరే చేశారు. చివరిసారిగా చెప్తున్నాను, నా మాట అంటే లక్ష్యం లేనప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అతను రేపటి నుంచి మన ఇంటికి రావటానికి వీల్లేదు. ఏం చెప్తావో, ఎలా రాకుండా చేస్తావో నీ ఇష్టం. మీరు మాత్రం నా కళ్ళ ముందే పరాయి మగాళ్లతో తిరిగితే తప్పులేదు. నేను మాత్రం తండ్రి లాంటి వ్యక్తితో కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఇదెక్కడి న్యాయం? నన్ను విమర్శించే ముందు మీరెలా ప్రవర్తిస్తున్నారో ఆలోచించారా? నాకేం తక్కువని పరాయి ఆడవాళ్ల వెంటపడుతున్నారు? నేను మగాణ్ణి. ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. నా ఇష్టం. నువ్వు అలా చేస్తావా? ఎందుకు చేయకూడదు? నరికి ముక్కలు చేస్తాను. మా అన్నయ్య నాకు ₹1,00,000 కట్నంగా ఇచ్చి మీతో పెళ్లి జరిపించింది ఎందుకు? మీ చేత ముక్కలు చేయించుకోవటానికా? నన్ను పోషించలేక కాదు. నీతో వాదన నాకు అనవసరం. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే మీ అన్నయ్య గారింటికి వెళ్ళిపోమ్మని చెప్పటానికి మీకేం అధికారం లేదు. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో నాకు అంతే ఉంది. నా ఇష్టానికి వ్యతిరేకమైన పనులు మీకోసం చెయ్యను. ఈ గుమ్మం దాటి బయటికెళ్ళను మొండిగా అంది లత. అంతే కోపంలో రాకేష్ కళ్ళు మండిపోయాయి. అతను చెయ్యి బలంగా గాల్లోకి లేచి లత చెంపను బలంగా తాకింది. 1, 2 అలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. లతలో ఒక విధమైన మొండితనం చోటు చేసుకుంది. రాకేష్కి అలుపొచ్చేదాకా కొట్టాడు. ఛీ, మీరు మనుషులేనా? ఫారెన్ రిటర్న్డ్గా గొప్పగా చెప్పుకునే మీరు అక్కడికెళ్ళి నేర్చుకున్న చదువు సంస్కారం ఇదా? భార్య మీద చేయి చేసుకోవడానికి సిగ్గనిపించలేదు? సెక్రటరీతో హోటల్ రూముల్లో గడిపే మీకు నా ప్రవర్తనను వేలెత్తి చూపించే అర్హత ఉందా? స్నేహితుడి భార్య వైపు కూడా ఆకలి చూపులు చూసే మీరు రాజశేఖరం గారిని విమర్శించే అధికారం ఉందా? పూర్వ చదువు సంస్కారం లేని చాకలివాని మాటల కోసం సీత అడవుల పాలైంది. ఫారెన్ వెళ్ళి చదువుకు సంస్కారం నేర్చుకుని వచ్చిన మీ సంస్కారం అంతకంటే గొప్పగా ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చినట్లు నేను తిరిగితే తప్పేముంది? నన్ను కొట్టే అధికారం మీకెవరిచ్చారు? నేను మీ భార్యను కానీ మీ పని మనిషిని కాదు. పనివాళ్ళు కూడా పెడితే తింటారు కానీ కొడితే పడరు. ఇంకోసారి ఇలా జరిగితే మళ్ళీ ఈ గడప తొక్కటం జరగదు. చూడండి, నేను కూడా చివరిసారిగానే చెప్తున్నాను. రాజశేఖరం గారు నాకు తండ్రి లాంటి వారు. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఆత్మీయత కోసం అలమటిస్తూ పెంచిన మమకారంతో నా ఇంటికి వస్తున్న ఆయన్ని ఏ పరిస్థితుల్లోనూ రావద్దని చెప్పను. ఆయన్ని వద్దని చెప్పే పరిస్థితే వస్తే నేను నా పిల్లలు కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతాం అంది మొండిగా లత. ఈసారి రాకేష్కి తల తిరిగిపోయింది. లత అంత కటువుగా నిర్మోహమాటంగా మాట్లాడుతుందనుకోలేదు. అతను గట్టిగా మాట్లాడితేనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె అంత ధైర్యంగా మాట్లాడగలదని అతను ఊహించలేదు. ఆమె మాటలకు అతనికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది. అతను ఆ షాక్ నుంచి తేరుకునే లోపుగానే లత ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. లత ఆ రాత్రంతా నిద్రపోలేదు. భర్త కొట్టినందుకు ఆమె బాధపడటం లేదు. అతనంత సంస్కారం లేని మనిషి అయినందుకు ఆమెకు బాధగా ఉంది. రాత్రంతా నిద్రలేకపోవటం వలన ఉదయం నిద్రలేచేసరికి 8 గంటలైంది. అప్పటికి రాకేష్ బయటికెళ్ళిపోయాడు. సీతమ్మ పిల్లలకి స్నానాలు చేయించి టిఫిన్ పెట్టి కాన్వెంట్ డ్రెస్ తొడిగి వాళ్లను కాన్వెంట్ వెళ్ళటానికి తయారు చేసేసరికి రాజశేఖరం గారు వాళ్ళని కాన్వెంట్కి తీసుకెళ్లటానికి స్కూటర్ తీసుకొచ్చారు. ఆయన ఎదురు పడాలంటేనే సిగ్గనిపించింది లతకు. భర్త మాటలు ఆయనకు తెలిస్తే ఈ ఊళ్ళో కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. అంత అభిమానం ఆయనకి. ఏ పరిస్థితుల్లోనూ రాజశేఖరం గారిని నా ఇంటికి రావద్దని చెప్పను. ఈయనకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా సరే అని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్న తర్వాత మనసు తేలిక పడినట్లు అనిపించింది లతకు. టిఫిన్ కూడా తినాలనిపించలేదు. ఆ రాత్రి కూడా భోంచెయ్యలేదు. కాఫీ తాగి పేపర్ చూస్తూ వరండాలో కూర్చుంది. మరో గంట తర్వాత రాధ వచ్చింది. ఆత్మీయురాలైన స్నేహితురాల్ని చూడగానే లతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లత కళ్ళ నీళ్లు చూడగానే రాధకు చాలా బాధనిపించింది. అనునయంగా లత చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ, ఏం జరిగింది? నాతో చెప్పు లత, మనస్సు బరువు తగ్గుతుంది అంది అనునయంగా. లత జరిగిందంతా రాధతో చెప్పి మనస్సు బరువు దించుకుంది. అంతా విన్న రాధ బరువుగా నిట్టూర్చింది. లత, నువ్వు రాజశేఖరం గారిని మీ ఇంటికి రావద్దని చెప్పటమే మంచిదేమో అంది. రాధా, నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఆశ్చర్యంగా అంది లత. మనం ఆడవాళ్ళం, మనకు మనసున్నా చంపుకోవాలి, లేకపోతే బ్రతకలేం. మన దేశంలో పురుషాధిక్యత ఎక్కువ. పురుషహంకారం రాజ్యమేలుతున్నప్పుడు ఆడది తలవంచక తప్పదు. 100కి 90 మంది ఆడవాళ్లు యాంత్రికంగా జీవితంతో రాజీ పడిపోవటానికి అలవాటు పడ్డవాళ్లే.
మగాడు ఏం చేసినా సమాజం పట్టించుకోలేదు. ఆడది ఏమీ చేయకపోయినా అందరూ ఆమెను గురించి పట్టించుకుంటారు. భర్త అండ వదిలిన ఆడదాన్ని ఈ లోకం గౌరవంగా బ్రతకనియ్యదు. అందుకే చాలామంది ఆడవాళ్ళు రాజీ పడేది బ్రతకలేక కాదు, సమాజం గౌరవంగా బ్రతకనియ్యదు అన్న భయంతోనే. రాకేష్ మాత్రమే కాదు లత, నా భర్త సతీష్ అయినా, దీపిక భర్త బెనర్జీ అయినా, ఏ మగాడైనా అంతే మాట్లాడతారు. వాళ్ళు మగాళ్ళు తమ భార్యల మీద పరాయి మగాడి నీడపడినా సహించలేరు. తమ భార్యలు మాత్రం సీతా సావిత్రుల్లా మహాపతివ్రతల్లా ఉండాలి. తాను ఏం చేసినా పర్వాలేదు, ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. తెగేదాకా లాగటం మంచిది కాదు లత, నువ్వే సర్దుకుపోవాలి. అదైనా సహించగలను రాదా? ఆయన సంస్కారం లేని మనస్సును మాత్రం భరించలేను. నీ బాధ నాకు తెలుసు లత. రోజు పేపర్లలో ఎంతోమంది ఆడవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చదువుతున్నాం. వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుని బ్రతుకులు చాలించేది తిండి లేక కాదు. ఇక ఉన్నదంతా ఊడ్చి కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతారు. పెళ్ళైన 6 నెలలకే ఆ భర్తతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఎన్నో బాధలు పడి తనకు పెళ్లి చేసి అప్పుల పాలైన కూతురుకు పెళ్ళైంది కదా అని సంతోషించే ఆ తల్లిదండ్రులు కూతురు పుట్టింటికి చేరితే భరించగలరా? వాళ్ల గుండెలు బద్దలవుతాయి. అందుకే పుట్టింటికి చేరకుండా ఆత్మహత్యలు చేసుకుని ఎవ్వరికీ బాధ లేకుండా ఈ లోకం నుంచే వెళ్ళిపోతున్నారు. ఎన్ని యుగాలు మారినా, ఆడది ఎన్ని విధాల పురోగమించినా ఆమె కథ మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా జరుగుతుంది, ఒకే విధంగా ముగుస్తుంది. నీకంటే ఎంతో తెలివి ధైర్యం ఉన్నవాళ్ళు కూడా భర్తలకి తలవంచక తప్పటం లేదు. మన దేశంలో ఉన్నన్ని సెంటిమెంట్సు ఇంకే లోకంలోనూ లేవు. మన దేశంలో మగాడిగా పుట్టటం అదృష్టం, ఆడదానిగా పుట్టటం మన దురదృష్టం. రాధా, జీవితాన్ని కాచి వడబోసిన దానిలా మాట్లాడుతున్నావు. ఈ అనుభవాలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నీకంటే 4 సంవత్సరాల ముందు నా పెళ్ళైంది. ఈ పాఠాలన్నీ నాకు పరిచయమైన జీవితాలే నేర్పాయి లత. పాపం దీపిక నీకు కూడా తెలుసు కదూ, వట్టి అమాయకురాలు. భర్త అంటే ఎంత ప్రేమో. వాళ్ళక్క ఎవరినో ప్రేమిస్తే అతన్ని కాదని ఆమెకు బలవంతంగా మరొకరితో పెళ్లి చేస్తే ఆ కట్టుకున్న అతనికి తన కథ చెప్పి అతని నుంచి వేరై తను ప్రేమించిన వ్యక్తితో వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి తన బ్రతుకుతోంది. ఇందులో ఆమె చేసిన తప్పేముంది? వాళ్ళక్క అలా చేసింది అనే అనుమానంతో వాళ్ళాయన బెనర్జీ ఆమెను గుమ్మం దాటి బయటకు రానియ్యడు. ఎవరితోనూ స్నేహాన్ని పెంచుకోనివ్వడు. అతను డాక్టర్, చదువు సంస్కారం ఉన్న వ్యక్తి. అలా వ్యక్తిగతంగా మగాడు ఎంత మంచి మనస్సు గలవాడైనా ఆడదాని విషయంలో మాత్రం కర్కోటకుడిగా, రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు. పులి లేడిని చంపుతుంది, చిన్న చేపలు పెద్ద చేప మింగుతుంది. అలాగే ఇవన్నీ ఎంత సహజమో మగాడు భార్యను అనుమానించటం, వేధించటం కూడా అంతే సహజం. లత, పరశురామ్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, నీకు కూడా తెలిసే ఉంటాడు. అతను అప్పుడప్పుడు పెద్ద పెద్ద పార్టీలకు కూతురు వయసున్న భార్యను వెంటబెట్టుకుని వస్తుంటాడు. గుర్తుంది. నిమిషానికి ఒకసారి జయా జయా అని పిలుస్తుంటాడు. ఒకసారి ముసలి భర్తకు వయసులో ఉన్న భార్య మీద ఎంత ప్రేమో అని నేనంటే అది ప్రేమ కాదు, ఏ మగాడి కళ్ళైనా తన భార్య మీద పడతాయేమోనన్న అనుమానం అన్నాను. అన్నావు నువ్వు నవ్వుతూ. అతనేగా అంది లత. అతనే. ఆ జయకు డాక్టర్ బెనర్జీకి చాలా రోజుల నుంచి సంబంధం ఉందట. ఆ దీపికను అనుమానంతో పంజరంలోని చిలకలా బంధించిన ఆయనగారు మరో మగాడికి భార్య అయిన జయతో సంబంధం పెట్టుకున్నాడు. ఏ చరిత్ర తిరిగేసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఏ ఆడదాని కథ అయినా ఇంతే అంది రాధ నిర్లిప్తతగా. బెనర్జీ విషయం దీపికకు తెలుసా? ఎందుకు తెలియదు? తెలిసి మాత్రం ఏం చేయగలదు? సగటు స్త్రీ ఆమె కూడా నోరు మెదపకుండా అతని పెంపుడు కుక్కలా అతన్నంటి పెట్టుకుని ఉంటుంది. ఆ జయకు మాత్రం అదేం రోగం? ఆమెకు పెళ్ళైన మగాడు తప్ప పెళ్లి కాని మగాడు దొరకలేదు కాబోలు. పెళ్ళై భర్తుండి పరాయి మగాడితో సంబంధం పెట్టుకోవటం ఎందుకో లత. నిజాలు తెలుసుకోకుండా ఒకరిని నిందించటం తప్పు. కడుపు నిండితే కుక్క కూడా దొంగతనం చెయ్యదు. కడుపు నిండా తిండి పెట్టకపోతే తన యజమాని ఇంట్లోనే దొంగతనం చేస్తుంది. ఆమె వయస్సులో ఉంది. భర్త ఆమె కోరికలు తీర్చలేడు. అందుకే అక్రమ సంబంధం పెట్టుకుంది. మనం ఇష్టమైన భర్తలతో సుఖంగా కాపురం చేసుకుంటున్నాం కాబట్టి జయను గురించి అంత తేలిగ్గా మాట్లాడగలిగాం. ఆ స్థితిలో మనమున్నా అంతే. చేసేవాళ్లనేమో అలా చేయటానికి కారణం ఆమె భర్తే. ముసలాడనే అతను వయసులో ఉన్న ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలి?
చేసుకునేటప్పుడు తెలియదా తనెంత గొప్ప మగాడో? రాధ మాటలు నిజమేననిపించింది లతకు. అన్యాయంగా వయసు మళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్న ఆయనంటే అసహ్యం పుట్టింది. జయను నిందించినందుకు మనసులోనే పశ్చాత్తాపపడింది. ఇంతకీ నీ విషయం ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయం? అదే రాజశేఖరం గారి విషయం. రాధా, భార్య, 4 పిల్లలు ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ షాక్ నుంచి 10 సంవత్సరాలు గడిచినా ఆయన ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి షాక్ తగిలితే ఆయన బ్రతకగలరా చెప్పు? ఆత్మీయత కోసం అలమటిస్తూ నా పిల్లల్లో నా వాళ్లను చూసుకుంటూ బ్రతుకుతున్న ఆయనకి నా ఇంటికి రావద్దని ఎలా చెప్పగలను? అయితే ఒక పని చేయి లత, ఆయన్ని మీ వారు వినేటట్టుగా అన్నయ్య అని సంబోధించి మాట్లాడు. అన్నయ్య అనే పిలువు. అప్పుడు మీ వారికి కోపం రాదు. ఆయన మూలంగా నీకు బాధ ఉండదు. ఏమంటావు? చాలా మంచి ఐడియా రాదా. ఇంత మంచి సలహా చెప్పినందుకు నీకేమివ్వను? రాత్రి నుంచి నేను భోజనం కూడా చేయలేదు. రా, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. నీకిష్టమైన ఉల్లిపాయ పెసరట్లు వేడిగా తిందువు గాని రా అంటూ తేలికపడిన మనస్సుతో లేచింది లత. నవ్వుతూ స్నేహితురాల్ని అనుసరిస్తూ డైనింగ్ హాల్ వైపు నడిచింది రాధ. రాత్రి 10 గంటలైంది. బంగళా అంతా నిశ్శబ్దంగా ఉంది. జయ బెడ్రూమ్లో నుంచి సన్నగా వెస్ట్రన్ మ్యూజిక్ రికార్డ్ ప్లేయర్లో వినిపిస్తోంది. విరగబూచిన సంపెంగలు, మల్లెలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. వెన్నెల రాత్రి మధురోహలతో తేలిపోతోంది జయ మనస్సు. తన భవిష్యత్తును గురించి ఆలోచించి జయ అబార్షన్ చేయించుకోక తప్పలేదు. పరశురామ్ గారు బొంబాయి నుంచి వచ్చారు. ఆయనకు ప్రెగ్నెంట్ రావటం, అబార్షన్ చేయించుకోవటం ఈ విషయాలేవీ తెలియవు. బొంబాయి నుంచి వచ్చి 1 వారం ఉన్న తర్వాత పని మీద హైదరాబాద్ వెళ్తానని చెప్పి ఆ ఉదయమే వెళ్ళారు. ఈ వారం రోజుల్లో బెనర్జీ 4 సార్లు వచ్చినా అతను వచ్చే టైంకి పరశురామ్ గారు ఇంట్లోనే ఉండటంతో మామూలుగా ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నించి కాసేపు ఆయనతో మాట్లాడి వెళ్ళేవాడు. జయ మనస్సు, శరీరం రెండూ బెనర్జీ కోసం తహతహలాడుతున్నాయి. బెనర్జీకి ఫోన్ చేసి హాస్పిటల్ పనైపోగానే రమ్మని చెప్పింది. అనుకోకుండా బెనర్జీ బంధువులు రావటంతో మనస్సు జయపై లాగుతున్న ముళ్ల మీద కూర్చున్నట్టు బలవంతంగా కూర్చుని వాళ్లతో మాట్లాడుతున్నాడు. జయ అభిసారికలా అలంకరించుకుని అతని కోసం ఎదురు చూస్తోంది. గేటు తీసుకుని లోపలికొస్తున్న ఆకారాన్ని చూడగానే 1 నిమిషం జయ గుండె కొట్టుకోవటం మానేసింది. సంవత్సరమంతా కష్టించి పనిచేసిన రైతు పంట చేతికందబోయే సమయంలో వరదలొచ్చి పంటంతా తన కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఆ రైతు మనసు ఎలా ఆక్రోశిస్తుందో, తాళి కట్టబోయే సమయంలో పెళ్లి తప్పిపోతే ఆ వధువు మనస్సు బాధతో ఎలా విలవిల్లాడిపోతుందో అలా ఉంది జయ మనస్సు. అంతకుముందు ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి పరశురామ్ గారు చేతుల్లోకి తీసుకుంటే ఇష్టం అయిష్టం లేకుండా అతని కోరిక తీర్చేది. అతనిలో కాంక్ష కానీ ఆర్తి కానీ కనిపించేవి కావు. అప్పుడు అదే స్వర్గం అనుకునేది జయ. పరశురామ్ గారి శరీర స్పర్శ తప్ప పరాయి మగవాణి స్పర్శ తెలియదు అప్పుడు జయకు. ఇప్పుడు బెనర్జీతో అనుబంధం బలపడిన తర్వాత పరశురామ్ గారి శరీర స్పర్శ భరించాలంటేనే కంపరంగా ఉంది. హైదరాబాద్ వెళ్తానని చెప్పి వెళ్ళిన పరశురామ్ గారు అనుకోకుండా విజయనగరం వెళ్ళవలసి వచ్చింది. పని పూర్తి చేసుకుని 10 గంటలకు ఇల్లు చేరుకున్నారు. తెలుపు షిఫాన్ చీర, చీరకు మ్యాచ్ అయ్యేలా ముత్యాల నగలు, తలనిండా మల్లెపూలు, ఆమె మీద నుంచి తేలి వస్తున్న ఖరీదైన సెంటు పరిమళం, ఇవన్నీ చూడగానే పరశురామ్ గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. పరశురామ్ గారు వార్ధక్యంలో అడుగుపెట్టినా ఆయన కూడా మగాడు. దొంగ పొరుగువాడిని నమ్మనట్టుగా మగాడిని మగాడు నమ్మడు. ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? జయగుండె జల్లుమన్నది. ఆ ప్రశ్నకు వెన్నులో ఏదో తాకినట్టు అనిపించింది. కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు ఏవేవో భావనలు. ఎవరికోసం ఎదురు చూస్తానో మీకోసమే అంది కలవరపాటుగా. అనుకోకుండా అతన్ని చూడటం భయంతో రక్తం గడ్డకట్టుకుపోయినట్టుగా ఉంది. తనేం మాట్లాడుతోందో తనకే తెలియని స్థితిలో ఉంది. నేనొస్తున్నట్టు నీకు కలొచ్చిందా? ఎందుకో మీరొస్తారనిపించింది. కంగారును కప్పిపుచ్చుకుంటూ గోముగా అనాలనుకుంది. కంఠం వణికింది. అలాగా అన్నారు పరశురామ్ గారు. అవునండి. అతని మెడ చుట్టూ చేతులేస్తూ గోముగా అంది. పగ, కసి, బాధ, వేదన, కోపం అన్నీ ఒక్కుమ్మడిగా పొంగాయి పరశురామ్ గారిలో. ఆమె లేత పెదాలను కసిగా రక్తం చిమ్మేలా కొరికాడు. ఆమె చెక్కిళ్లను, ఆమె యవ్వన సంపదను, మెడ వంపును ఇష్టం వచ్చినట్లు చర్మం చిట్లేలా, రక్తం పొంగేలా, పిచ్చివాడు తెలియక పిచ్చి పనులు చేసినట్టుగా కోరిక ఆమెను నానా బాధలు పెట్టాడు. ఆ దారుణ హింసకు జయ మనస్సు, శరీరం ఎంతగా గాయపడ్డదో, బాధపడ్డాయో ఏ రచయిత స్పష్టంగా రాయలేడు.
ఏ కవి ఆ బాధను ఆమూలాగ్రంగా వర్ణించలేడు. మాటల కందని బాధను అనుభవిస్తూ ఏ జన్మలో కూడా ఆడదానిగా పుట్టించకు అంటూ కనిపించిన ఆ భగవంతుడికి తన బాధను వెళ్ళబోసుకుంటూ పళ్ళ బిగువున ఆ బాధను భరించింది. పరశురాం గారు తీర్చింది ఆమె కోరికల్ని కాదు, ఆమె శరీరాన్ని బాధించటం. ఆ సమయంలోనే బెనర్జీ వచ్చాడు. పరశురాం గారు కసిగా ఉండటం మూలాన బెడ్రూమ్ తలుపులు ముయ్యలేదు. కంగారుతో ఉన్న జయకు కూడా తలుపులు ముయ్యాలన్న ఆలోచన బెనర్జీ చెయ్యి తగలగానే తెరుచుకున్నాయి. కింద జయ, ఆమె మీదకు ఒరిగి ఉన్న పరశురాం గారు బెనర్జీకి స్పష్టంగా కనిపించారు. చప్పుడు చేయకుండా వెనక్కి తిరిగాడు. తలుపులు తెరుచుకున్న చప్పుడుకి పరశురాం గారు వెనక్కి తిరిగారు. ఎవ్వరూ కనిపించలేదు. బెడ్రూమ్ గుమ్మం దాటి బాల్కనీలోకి వచ్చారు. గేటు దాటి వెళ్తున్న బెనర్జీ కనిపించాడు. అతని మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. జయ ప్రత్యేకంగా అలంకరించుకుని ఎదురు చూస్తున్నది తన కోసం కాదని, డాక్టర్ బెనర్జీ కోసమని అర్థమైపోతోంది. ఆ క్షణంలోనే అతనిలోని మానవత్వం మరుగున పడిపోయింది. దానవత్వం మేలుకుంది. లోపలికొచ్చి బెడ్రూమ్ తలుపులు మూశారు. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? జయ శరీరం పిండి మరలోని గోధుమ గింజలా నలిగిపోయి బాధతో ఆమె మనసు విలవిల్లాడిపోతోంది. అనుకోకుండా ఈ పరిణామం ఎదురు కావటంతో ఆలోచించుకోవటానికి కూడా వీలు కాకపోయింది. జయ చెంప చెళ్ళుమంది. చెప్పు. జయ ఏమని సమాధానం చెప్పగలదు? జయే కాదు, ఏ ఆడదైనా ఏమని సమాధానం చెప్పగలదు? ముస్తాబు చేసుకుని ఎదురు చూస్తోంది. నీ ప్రియుడు బెనర్జీ కోసమా? రెండో చెంప చెళ్ళుమంది. దెబ్బలకు జయ చెంపలు కందిపోతున్నాయి. తలంతా దిమ్మెక్కిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా దెబ్బలు పడుతున్నాయి. పరువుగల ఇంట్లో పుట్టి గౌరవనీయమైన కుటుంబంలోకి అడుగుపెట్టి ఇలాంటి నీచస్థితికి దిగజారటానికి నీకు సిగ్గులేదు? ఎందుకు ఈ పాడు బ్రతుకు? ఆత్మహత్య చేసుకుని చావరాదు? నలుగురిలో తలెత్తకుండా చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. కడుపు నిండా కూటికి కూడా గతిలేని నిన్ను లక్షాధికారిని చేశాను. నువ్వు కోరక ముందే బీరువాల నిండా నగలు చీరలు తెచ్చి పడేశాను. నువ్వు విశ్వాసం లేని కుక్కలా ఒళ్ళు బలిసి వీధులెంట పడతావనుకోలేదు. నీ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసంటూ కాలుతున్న సిగరెట్ని ఆమె పెదవుల మీద ఆనించారు. బాధతో కెవ్వుమంది జయ. మరో సిగరెట్ కాల్చి ఆమె ఛాతీ మీద ఆంచాడు. జయ అరవటానికి కూడా వీలు లేకుండా దిండును ఆమె ముఖానికి అదిమి పట్టాడు. సిగరెట్ ఆమె మృదువైన శరీరం మీద 10 సార్లు కాల్చారు. జరుగుతున్న కిరాతక చర్యకు భయంతోనో, అంతకుముందు అతను చేసిన దారుణ హింసాకాండకు ఆమె లేత మనస్సు స్పృహ కోల్పోయింది. ఆమె శరీరం అచేతనంగా వాలిపోయింది. పామును గద్ద గోళ్లతో చీల్చినట్లు, లేడికూన మీద ఆకలి మీదున్న పులి దూకినట్లు ఆమె శరీరాన్ని గోళ్లతో రక్కి పళ్లతో కొరికి రక్తపు ముద్దలా ఆమె శరీరం మారిన తర్వాత ఆ గదిలోంచి బయటకొచ్చాడు పరశురాం గారు. ఆ తెల్లవారి అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఆ ప్రయాణం ఆపటానికి వీల్లేదు. అందువలన పరశురాం గారు తప్పనిసరై ఆ ఉదయం వెళ్లారు. అతను వెళ్ళిన తర్వాత ఉదయం 10 గంటలకు కళ్ళు తెరిచింది జయ. ఒళ్లంతా పుండులా విపరీతమైన బాధగా ఉంది. లేని ఓపిక తెచ్చుకుని లేచి ముఖం కడుక్కుని వరండాలోకి వచ్చింది. వంటతను సుబ్రహ్మణ్యం కాఫీ కప్పు తీసుకొచ్చి జయకిచ్చి, అయ్యగారు ఉదయాన్నే కారులో హైదరాబాద్ వెళ్ళారమ్మా. పని మనిషి గది తుడవటానికి వచ్చి అమ్మగారికి ఒంట్లో బాగాలేదని మూలుగుతున్నారని చెప్పింది. ఇంతకుముందే బెనర్జీ గారికి ఫోన్ చేసి మీకు ఒంట్లో బాగాలేదని చెప్పానమ్మా, 1 గంటలో వస్తానన్నారు అన్నాడు వినయంగా సుబ్రహ్మణ్యం. అంత బాధలో కూడా బెనర్జీ వస్తున్నాడని తెలియగానే ఆమె మనసు పురివిప్పిన మయూరమైంది. సిగరెట్ కాల్చిన చోటల్లా బొబ్బలొచ్చి ఆ బొబ్బలు చితికి పుళ్ళుగా మారి బాధ పెడుతున్నాయి. స్నానం చేసే ఓపిక కూడా లేదు. కాఫీ తాగి ఆరు బయటకొచ్చి పారిజాతం చెట్టు కింద గార్డెన్ చైర్లో కూర్చుంది. మరో గంట తర్వాత బెనర్జీ వచ్చి మరో కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. అతన్ని ఏ టైంలో చూసినా ఇస్త్రీ మడత నలగని బట్టల్లో నలగని క్రాఫ్ట్తో కనిపిస్తాడు. ఆ రోజు అతని గడ్డం కొద్దిగా మాసి ఉంది. బట్టలు నలిగి ఉన్నాయి. అతని కళ్ళు పీకుపోయి జ్వరం వచ్చిన మనిషిలా ఉన్నాడు. బెనర్జీ మగాడు. పరాయి మగాడి భార్యను తను అనుభవిస్తున్నాడు. జయ భర్త జయతో కాపురం చేయటం సహించలేకపోతున్నాడు. రాత్రి అతను చూసిన దృశ్యాన్ని ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాడు. మనసు చేదు తిన్నట్టుగా ఉంది. రాత్రంతా నిద్రపోలేకపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా కళ్ళల్లో ఆ దృశ్యమే మెదురుతోంది. ఆడవాళ్ల కంటే మగాళ్లకే ఎక్కువ ఉంటుంది అసూయ. అగ్నిలా అతని మనసును దహిస్తుంటే జయతో మాట్లాడాలంటేనే అతనికి కోపంగా కంపరంగా ఉంది. ఏమిటలా ఉన్నారు? తన బాధను అతనికి తెలియనీయకూడదని రాని చిరునవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ అడిగింది జయ. రాత్రంతా బాగా నిద్రపట్టిందా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అతను ఆ మాట ప్రేమగా అన్నాడో వ్యంగ్యంగా అన్నాడో జయకు అర్థం కాలేదు. మీరెందుకు రాలేదు?
రాత్రి వస్తానని ఫోన్ చేశారుగా, మీరు రాకపోవటమే మంచిదైందండి. ఎందుకని రాలేదు? అతను రావటం వెళ్ళటం తెలియని జయ అమాయకంగా అంది. అవును, నేను రాలేదు, పరశురామ్ గారు వచ్చారు. ఎవరైతేనేం, ఆయన వచ్చింది మీకు తెలుసా? తెలియదనుకున్నావా? అవునండి, ఆ సమయంలో మీరు రాకూడదని కోటి దేవతలకు మొక్కుకున్నాను. మంచి పని చేశావు. ఎందుకు అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? బాగుంది. మరెందుకు అలా ఉన్నారు? మనస్సు బాగాలేదు. ఎందుకని? మనిషి ఊహించింది జరుగుతున్నది వేరైనప్పుడు మనసుకు జబ్బు చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అంత ఊహించిన విషయం ఏం జరిగిందండి? జయ, నిన్ను సినిమా తారగా చూడాలనుంది. నువ్వు కనుక ప్రయత్నిస్తే తారాపదంలోకి దూసుకుపోతావు. ఉజ్వల తారగా వెలిగిపోతావు. నవరసాలు ముఖంలో చూపించగల నేర్పు నీలాంటి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఏమిటండి మీరనేది? తారలు, సినిమాలు, మీరు మాట్లాడే విషయాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది జయ. నువ్వు చెప్పేదానికి చేసేదానికి పొంతన కనిపించటం లేదు. నేనేం చెప్పాను, ఏం చేశాను? నువ్వు చెప్పింది వేరు, చేస్తుంది వేరు. మాటలతో చంపకుండా చెప్పేదేమిటో సూటిగా చెప్పండి. నేను సూటిగానే చెప్తున్నాను జయ. నువ్వేం అర్థం కానట్టు నటిస్తున్నావు. నేను నటిస్తున్నానా? తారలు తెర మీద నటిస్తారు, నువ్వు జీవితంలో నటిస్తున్నావు, అంతే తేడా. జయ, నీ భవిష్యత్తును గురించి ఆలోచించి నీకు అబార్షన్ చేశాను. ఆ పని పరాయి వాళ్ళు కోరితే కూడా చెయ్యలేని నేను నా చేతులతో నేనే నీకు అబార్షన్ చేసి నా బిడ్డను నేనే ముక్కలు చేశాను. ఇలాంటి దురదృష్టం ఏ మగాడికి పట్టకూడదు. మీ ఇష్ట ప్రకారమే జరిగింది. అందుకు నేను బాధ్యురాలను కాదు. నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు దేనికి బాధ్యురాలవు కావు. ఇప్పుడు చూడు, రాత్రంతా భర్తతో శృంగారం జరిపి నువ్వు అలసిపోతే ఆ అలసట పోగొట్టడానికి మళ్ళీ నేనే రావాల్సి వచ్చింది. ఇవన్నీ మీకెలా తెలుసు? రాత్రి మీరు ఇక్కడికి వచ్చారా? అంది జయ ఆశ్చర్యంగా. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నేను వస్తానని నువ్వు ఊహించలేదా? రమ్మని నువ్వేగా ఫోన్ చేశావు. అవునండి, మీకోసం ఎదురు చూస్తూ నేను బాల్కనీలో నిల్చున్నాను. ఊహించని విధంగా ఆయన వచ్చారు. ఆ సమయంలో మీరొస్తే ఈ టైంలో ఎందుకు వచ్చాడా అని ఆయన అనుమానిస్తాడని భయపడ్డాను. రాకూడదని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో. అవును, మరి ఒక్క టైంలోనే ఇద్దరు మగాళ్లతో ఎలా కాపురం చేస్తావు? అతని మాటలు పదునైన కత్తుల్లా ఆమె మనస్సులోకి దూసుకుపోతున్నాయి. కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. రాత్రి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఇద్దరు శృంగారాన్ని కళ్ళారా చూశాను. నీ శరీర వాంఛను తీర్చడానికి ఈరోజు మీ ఆయన ఉన్నాడుగా, నేనెందుకని వెళ్ళిపోయాను జయ. మా ఆయన కోరికలు తీర్చలేని అసమర్థుడని మీ ఆయన్ని గురించి ఏమేమో చెప్తే అన్నీ నిజమనుకున్నాను. ఆ జాలితోనే నీ వాడినయ్యాను. నువ్వు చెప్పిందంత అబద్ధమని రాత్రి మీ శృంగారం చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు నాకు. మీ ఆయన మంచి రసకుడేగా, కోరికలు తీర్చలేని అసమర్థుడని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? గుండెను కోస్తున్నట్టుగా ఉన్న అతని మాటలకి శిలలా కూర్చుంది. జయకు కన్నీళ్లు కూడా రావటం లేదు. ఆమె మస్తిష్కం మొద్దుబారిపోయింది. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. అతని ప్రశ్నలకి ఆమె ఏమని సమాధానం చెప్పగలదు? అసలు జరిగిందేమిటి? అతను మాట్లాడుతుందేమిటి? రాత్రి తను ఎంత నరకయాతన అనుభవించింది? ఇతను నేను భర్తతో శృంగారాన్ని అనుభవించాను అనుకుంటున్నాడు. అవును, మరి ఈయన మాత్రం మగాడు కాదు. ఇంతకంటే సంస్కారంగా ఉన్నతంగా ఎలా ఆలోచిస్తాడు? నీ మాటలు నిజమని నమ్మి నీ ప్రేమలో పిచ్చివాడినయ్యాను. దేవత లాంటి దీపికను ఎంతో మానసికమైన వేదనకు గురి చేశాను. జయ, నువ్వు రమ్మన్నప్పుడల్లా వచ్చాను. నీకు భర్త మీద ప్రేమ కోరిక ఉన్నప్పుడు నన్నింత పిచ్చివాడిగా చెయ్యకూడదు. అది సరే, ఒంట్లో ఎలా ఉంది? రాత్రి నుంచి లేవకుండా మూలుగుతూ పడుకున్నావని ఫోన్ చేసి చెప్పాడు మీ వంటతను. అతనికి మాత్రం ఏం తెలుసు నువ్వు శృంగారాభినయంతో నిద్రలేక అలసట వలన బాధపడుతున్నావని? జయ, ఒళ్ళు రెప్పులు తగ్గటానికి నోవాల్జిన్ వేసుకో. అలసట తగ్గటానికి పళ్ళరసంలో గ్లూకోజ్ కలుపుకొని 2-3 సార్లు తాగు. నిమిషాలలో అలసట మాయమవుతుంది. జయ అంతరంగంలో పెను తుఫాన్ చెలరేగింది. కంచే చేను మేస్తే రైతు ఏం చేయగలడు? భర్త పెట్టిన హింసను అతనితో చెప్పుకుని ఓదార్పు పొందాలని ఆమె ఆశిస్తే అతను అపార్థం చేసుకుని మనసు ముక్కలయ్యేలా మాట్లాడుతుంటే జయ ఇంకేం మాట్లాడగలదు? నన్ను వెళ్ళమంటావా? జయ మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బాధతో గొంతు పూడుకుపోయి గొంతు పెగిలి మాట బయటికి రాలేదు. ఏం మాట్లాడలేక బొమ్మలా కూర్చుంది. పేషెంట్సు ఎదురు చూస్తుంటారు. వెళ్ళమంటావా? జబ్బేం లేదుగా, నెప్పులేగా. నేను చెప్పిన టాబ్లెట్స్ 2 వేసుకుంటే సాయంత్రానికి నెప్పులన్నీ ఎగిరిపోతాయి. ఫ్రెష్గా ఉంటావు. జయ కళ్ళల్లో నిలిచిన నీళ్లు ధారగా చెంపల మీదకు జారాయి. ఎందుకు జయ కన్నీళ్లు? రాత్రికి నీకు సుఖాన్ని అందించడానికి మీ ఆయన రాకపోతే నేను వస్తానుగా. జయ, బెనర్జీ ఇద్దరు బెడ్రూమ్లోకి వచ్చారు. జయ బెడ్రూమ్ తలుపులు మూసి గడియ పెట్టింది. జాకెట్
అన్నీ ఒక్కొక్కటిగా తొలగించి పూర్తి నగ్నంగా అభిమానాన్ని సిగ్గును అన్నీ వదిలేసి ఒళ్ళమ్ముకునే స్త్రీ కంటే కూడా హీనంగా అతని ఎదుట నిల్చుంది. ఎన్నో ఆపరేషన్లు చేసిన డాక్టర్ బెనర్జీ తెల్లగా పాలరాతి బొమ్మలా ఉన్న ఆమె శరీరం మీద గుండ్రంగా కాల్చిన గుర్తులు, ఆహారం కోసం ఒక ప్రాణిని పీక్కు తిన్నట్లుగా పళ్లతో కొరికిన గాయాలు చూడగానే ఒక్క నిమిషం వరకు ఏం మాట్లాడలేకపోయాడు. ఒంటి నిండా గాయాలే, కొన్ని గాయాల్లో నుంచి రక్తం స్రవిస్తోంది. మరికొన్ని గాయాలు పచ్చిగా ఉబ్బి ఉన్నాయి. రక్తపు ముద్దలా ఉన్న ఆమె శరీరాన్ని చూడలేక సోఫాలో కూర్చున్నాడు. బాగా చూడండి, రాత్రి నేను అనుభవించిన ఆనందాన్ని, అందించిన శృంగారాన్ని కళ్ళారా చూడండి. నిజానిజాలు తెలుసుకోకుండా నా మనసును ముక్కలు చేశారు మీరు. కట్టుకున్న భార్య మీద నాకు అధికారం ఉందన్న అహంకారంతో నా శరీరాన్ని ముక్కలు చేశాడతను. చూడండి, నాకు మనస్సుంది, అందుకే కొన్ని కోరికలున్నాయి. నేను శరీర సుఖాలను మాత్రమే కోరుకుంటే అందుకు ఏ మగాడైనా పర్వాలేదు. ఆ సుఖాన్ని ఇవ్వటానికి మగాడైతే చాలు. అతనికి చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఏవి అక్కర్లేదు. ఒంటరిగా వేగిపోయే మనస్సును మీరు ఓదార్చారు. నీకు రక్షణగా నేనున్నాను అన్న భావాన్ని కలిగించారు. అందుకే ఆ తీయని భావనలకే నేను లొంగిపోయాను. ఇష్టంగా, ప్రియంగా మీ నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించకుండా నా యవ్వనాన్ని, మనస్సును మీకు అర్పించాను. మనసు మీకు ఇచ్చిన తర్వాత ఆ మనస్సులో కట్టుకున్న భర్తకు కూడా చోటివ్వలేకపోయాను. ప్రతిక్షణం మీ ఊహలతో మీరందించిన అనుభూతులను నెమరువేసుకుంటూ గడిపాను. చెడిపోయిన వాళ్లలో కూడా పతివ్రతలుంటారు. మీతో పరిచయం కాకముందు ఎప్పుడైనా ఏ మగాడిని గురించైనా ఆలోచించేదాన్ని. మీ పరిచయం అయిన తర్వాత ఊహల్లో కాదు, కలలో కూడా ఎవరిని గురించి ఆలోచించలేదు. రాత్రి మీరొస్తారని ఆశగా ఎదురుచూస్తూ నిల్చున్నాను. మీరు రాలేదు. ఆయన వచ్చారు. నన్ను, నా ముస్తాబును చూసి అనుమానించారు. మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం ఆయనకు తెలిసింది. బహుశా మీరు రాత్రి వచ్చి ఉంటారు. మీరు టైంలో రావటం చూసి అనుమానించారు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది వ్యవహారం అంటూ నన్ను తిట్టారు, కొట్టారు. అభిమానం గల ఏ ఆడది బ్రతకలేనంత నీచమైన మాటలన్నారు. అన్ని మాటలు, అన్ని బాధలు భరించాను. నా బాధను మీతో చెబితే మీ మనసు ఎక్కడ బాధపడుతుందో అని రాని నవ్వు నవ్వుతూ మీ ఎదురుగా కూర్చున్నాను. నేను పరశురామ్ గారితో కాపురం చేశానని నన్ను అన్ని మాటలన్నారు. మీరు మాత్రం నా కోసం పవిత్రంగా ఉంటున్నారా? మీ భార్యతో కాపురం చేయటం లేదా? అలా ఎందుకు చేస్తున్నారని నేను అడిగానా? అలా ఉండకూడదని శాసించానా? చెప్పండి. మీరు మగాళ్ళు కాబట్టి ఎలా వీలైతే అలా మాట్లాడతారు. నేను ఆడదాన్ని, ఎవరేమన్నా కోపం తెచ్చుకోకూడదు, బాధపడకూడదు అంది ఏడుస్తూ. బెనర్జీ కళ్ళల్లో నుంచి వెచ్చని కన్నీటి బొట్లు అతని ఒడిలో రాలాయి. నేను మిమ్మల్ని మోసం చేశానా? నేను కాంక్షిస్తున్నది శరీర సుఖాన్నా, ఓదార్పునిచ్చే మీ మనస్సునా? నేనేం చెప్పను? ఏం చేశాను? నా వయస్సు 20 సంవత్సరాలు. నెలకు 2 సార్లు చేతుల్లోకి తీసుకుంటే సరిపోతుందా? ఆయన ఆవేశం చల్లారేసరికి నా శరీరంలో కోరికలు నిద్రలేస్తే నేనేం చెయ్యాలి? నేను చెప్పింది కూడా అదే. మీతో మీరందించిన సుఖాన్ని వరంలా అందుకున్నాను. మీరందించే అనుభూతులని నెమరువేసుకుంటూ మీకోసమే మీదానిగా బ్రతుకుతున్నాను. నేను చేసిన మోసమేమిటో చెప్పండి. ఒకవేళ నేనేదైనా ఏ విషయంలోనైనా మిమ్మల్ని మోసం చేస్తే మీరు డాక్టర్లు, మీ చేతులతోనే ఇంత విషమిచ్చి నన్ను చంపండి పెద్దగా ఏడుస్తూ అంది జయ. ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. బెనర్జీ నరాల్లోంచి రక్తం పశ్చాత్తాపంతో మరిగి ఆవిరిగా కన్నీటి రూపంలో బయటకొస్తోంది. జయ బట్టలు మార్చుకొని అతని పక్కనే సోఫాలో కూర్చుంది. జయ, నేను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నా మాట విను జయ. నిన్ను శాసించే అధికారం నాకు లేకపోయినా నిన్ను అర్థిస్తున్నాను. మగాడి మనసులోకి అనుమానం అనే జబ్బు పాకితే అది ఆడదాని పాలిట యమపాశమవుతుంది. నువ్వు నీ భర్తకు విడాకులివ్వు. నాకు తెలిసిన లాయరున్నాడు. అతని ద్వారా ప్రయత్నించి నీకు త్వరగా విడాకులిచ్చేలా చేస్తాను. చట్టరీత్యా మీరిద్దరూ విడిపోతే అప్పుడు పరశురామ్కు నీ మీద ఎలాంటి అధికారం ఉండదు. నేను అండగా ఉంటాను. ఏ గుళ్ళోనో నీ మెడలో 3 ముళ్ళు వేసి నా దానిగా చేసుకుంటాను. అప్పుడు నువ్వెవ్వరికీ భయపడనవసరం లేదు. ఈరోజు నేను ఇలా చిత్రహింస పెట్టిన తను రేపు నీ ప్రాణాలు మాత్రం తీయడన్న గ్యారంటీ ఏమిటి? ఈ సాయంత్రమే నేను లాయర్తో మాట్లాడతాను. మనస్సు, శరీరం మీకు అర్పించిన తర్వాత నేను ఆయనకి భారీగా ఉండలేను. మీతో ఎంత సుఖాన్ని అనుభవించినా కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నానో అన్న భావన నా మనస్సుకు అనుక్షణం ములులా గుచ్చుకుంటోంది. ఆత్మవంచన చేసుకుంటూ ఆయనకు భయపడుతూ బ్రతికే కంటే ఆయన నుంచి విడిపోయి దూరంగా బ్రతకటమే మంచిదనిపిస్తోంది నాకు కూడా. మీరు లాయర్తో మాట్లాడండి. ఈ సాయంత్రమే మాట్లాడతాను జయ. ఎలాగో అతని నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు. ఈలోగా నేను రావటం మానేస్తే మంచిదేమో. ఆయన అనుమానం మరింత బలపడుతుందేమో అంది జయ భయంగా.
ఈ పరిస్థితుల్లో నేను రావటం కంటే రాకపోవటమే మంచిదనిపిస్తుంది. నేను కనిపిస్తే అతని కోపం ఇంకా అధికమవుతుంది. ఆ కోపాన్ని నీ మీద చూపిస్తుంటాడు. అయినా సరే మిమ్మల్ని చూడకుండా నేనుండలేనండి. మీరు మీ ప్రేమ గుర్తుకొస్తే నాకస్సలు బాధే గుర్తుకు రాదు. ఆర్ద్రతగా చూశాడు ఆమె వైపు. మీరెందుకు రావటం మానేశారని అడిగితే అడగరు. ఎందుకంటే నేను రావటం అతనికి ఇష్టం లేనప్పుడు రాలేదని ఎందుకు అడుగుతాడు? తరచుగా నేను అతని కంటపడితే అతన్ని మరింత రెచ్చగొట్టినట్టవుతుంది. అందుకే నేను రాను. నేను చచ్చిపోయినా నాకు సంతోషమే. మీరు మాత్రం రావటం మానేయొద్దు అంది బ్రతిమాలుతూ. అతని మనసులో ఒక్కసారి ప్రేమవాహిని పొంగింది. ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకుని ఆమె నుదుటి మీద చుంబించాడు. అతని నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నన్ను వదిలేయరు కదూ? జాలిగా దీనంగా అడిగింది జయ. నువ్వు నీ భర్త కౌగిలిలో ఉంటేనే చూడలేకపోయాను. రాత్రి నుంచి పిచ్చి పట్టినట్టుగా ఉంది నాకు. నిన్ను వదిలేస్తానా? పిచ్చి జయ. సమాజం దృష్టిలో నీకు భార్య స్థానాన్ని ఇవ్వలేకపోయినా నా మనస్సులో అంతకంటే విలువైన స్థానాన్ని ఇస్తాను. నిన్ను హృదయరాడిని చేసుకుంటాను. నా ప్రాణంలా చూసుకుంటాను. ఈ జన్మకు నాకు అదృష్టం చాలండి అంది కన్నీటితో జయ. ఈ దెబ్బలు చూపించి అతని మీద కేసు పెడితే నీ భర్త జైలు పాలవుతాడు. వద్దండి. ఈ దెబ్బలు ఏమని చూపించను? ఎందుకు కొట్టాడంటే ఏమని చెప్పాను? తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంటుంది. ఈ కేసులు గొడవలు ఎందుకు చెప్పండి? చట్టరీత్యా విడాకులు తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను వెళ్ళనా? ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టి తన వైపుకు తిప్పుకొని దిగులుగా అడిగాడు బెనర్జీ. ఆమె ప్రేమకు అతని మనస్సు హారతి పడుతోంది. మళ్ళీ ఎప్పుడొస్తారు? కన్నీటితో అడిగింది జయ. చెప్పానుగా, నువ్వు ఉండలేకపోతే వీలైనప్పుడు హాస్పిటల్కి రా. ఈ ఇంట్లోంచి బయటపడి మిమ్మల్ని కలుసుకోవటానికి వీలవుతుందంటారా? నువ్వు తొందరపడకు. తెలివిగా ప్రవర్తించు. 4 రోజులు పోతే రోజులన్నీ మనవేగా. మృదువుగా ఆమె తల నిమురుతూ అన్నాడు బెనర్జీ. రోజుకొకసారైనా మిమ్మల్ని చూడకుండా ఉండగలనా అనిపిస్తోంది. తప్పదు జయ. ముందున్న అందమైన భవిష్యత్తును తలుచుకుంటూ ఈ నరకాన్ని అనుభవించాలి. మనం అనుకున్నవన్నీ జరుగుతాయంటారా? పిచ్చిదానా, ప్రయత్నించాలి గాని ఎందుకు జరగవు? మీ మధ్యనున్న వయస్సు తారతమ్యాలు చాలు నీకు విడాకులు పొందటానికి. గట్టిగా ప్రయత్నిస్తారు కదూ. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంటాను. ఆమె తడికళ్లను తన అరచేత్తో తుడుస్తున్నాడు బెనర్జీ. అతని విశాలమైన ఎదమీద తలాంచుకుని చాలాసేపు ఏడ్చింది జయ. ఆమెను ఓదారుస్తూ బుజ్జగిస్తూ ఆమెలోని బాధను భయాల్ని తొలగిస్తూ చాలాసేపు అలాగే నిల్చున్నాడు బెనర్జీ. నిమిషాలు దొర్లిపోతున్నాయి. ఆమెను వదిలి వెళ్ళాలంటే అతనికి బాధగా ఉంది. అతను వెళ్ళిపోతానంటే ఆమెకు బాధగా ఉంది. ఆ కౌగిలి సడలితే అతని నుంచి తను వేరవుతానేమో అన్నంత భయంగా, గాలితో దూరటానికి కూడా వీల్లేనంత గాఢంగా హత్తుకుపోయింది అతని గుండెలకు. అతను హాస్పిటల్కి వచ్చేసరికి టైం 1 గంటైంది. ఆ రోజు నుంచి బెనర్జీ లాయర్తో మాట్లాడి జయ విడాకులు పొందే ప్రయత్నంలోనే ఉన్నాడు. 4 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు పరశురాం. ఈ 4 రోజులు జయ బెనర్జీతో సరదాగా గడిపిందని ఆయన ప్రగాఢ నమ్మకం. రాగానే నిప్పులు కురిసే కళ్ళతో చూశారు జయ వైపు. జయ ఆ చూపులకి ఏమాత్రం చలించలేదు. అందుకు కారణం ఆ చూపుల్ని, మాటల్ని 4 రోజులు ఓర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత జీవితం స్వర్గంలా, నందనవనంలా గడిచిపోతుంది అన్న ధీమాతో అతని చూపుల్ని లెక్క చెయ్యలేదు. రాత్రి 8 గంటలవుతోంది. ఒక్కొక్క గంట దగ్గరవుతుంటే జయ గుండెలు దడదడలాడుతున్నాయి. భర్త నుంచి ఎటువంటి మాటలు వినవలసి వస్తుందో అన్న భయంతో జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. పరశురాం గారు బెడ్రూమ్లో అడుగు పెట్టగానే అతని నోటి నుంచి బిస్కీ వాసన గుప్పుమంది. ఆ వాసనకు కడుపులో తెమిలింది జయకు. రాగానే జయను చూస్తూ ఇలా రా అన్నాడు. అతని గొంతు కొత్తగా ఉంది. అతను భార్యను పిలిచినట్టుగా లేదు. యజమాని నౌకర్ను ఏదో తప్పు చేస్తే దండించటానికి పిలిచినట్టుగా ఉంది. భయంగా అడుగులు అడిగేస్తూ అతనికి దగ్గరగా వచ్చింది. కుక్క కోడిపిల్లను నోటితో పట్టుకున్నట్లుగా జయ చెంపను పళ్లతో కరిచి పట్టుకున్నాడు. అంత క్రితం అతను పెట్టిన బాధలు గుర్తుకొచ్చాయి జయకు. ఆమెలో ఒక విధమైన మొండితనం చోటు చేసుకుంది. మానవత్వం లేకుండా పశువులా ప్రవర్తిస్తున్న అతని పిచ్చి ధోరణికి ఒళ్ళు మండిపోయింది. అతని డబ్బు, అంతస్తు గడ్డిపరకల్లా కనిపించాయి ఆమెకు. అతి ప్రయత్నం మీద అతని నుంచి దూరంగా జరిగింది. కత్తితో చేసినట్టుగా గుండ్రంగా దిగాయి ఆమె చెంప మీద అతని పళ్ళు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ డబ్బు, నీ అంతస్తు, నువ్వు కట్టిన ఈ లైసెన్స్ బిళ్ళ ఇవేవి నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది స్వేచ్ఛ. అందుకే విడాకులు తీసుకుంటున్నాను. రేపు లాయర్ నోటీస్ వస్తుంది. అంతవరకు ఓపిక పట్టు. ఈలోగా ఏమైనా పిచ్చి పనులు చేశావో చెప్పానుగా, ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. పరశురాం గారు నివ్వెరపోయారు. జయకంత ధైర్యం లేదని తెలుసు. ఆ మాటలు బెనర్జీ మాటలని ఊహించుకున్నారు.
అంతవరకు వచ్చావా అంటూ జయ పైట చెంగు పట్టుకుని లాగారు. ఒక్క ఉదుటున జయ అతని ఒడిలో వాలింది. బలాన్నంతా ఉపయోగించి ఆమె శరీరాన్ని తన చేతుల మధ్య బంధించారు. ఆడది అపరశక్తి. ఆడదాని శక్తి ముందు మగాడు నిలవలేడు. విసురుగా లేచి అతన్ని విడిపించుకొని చాచి చెంపదెబ్బ కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బకు కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఆ షాక్ నుంచి తేరుకునేసరికే ఆ చెంప ఈ చెంప వాయించింది. సభ్యత లేని పదజాలాన్ని ఉపయోగిస్తూ జయ జుట్టునందుకుని ఆమె చెంపల మీద వీపు మీద తనిష్టం వచ్చినట్టు గొడ్డును బాదినట్టు బాదాడు. మౌనంగా ఆ దెబ్బల్ని భరించింది ఆమె. పొడవాటి జుట్టు అతని చేతిలో ఉండటంతో ఆ దెబ్బలు తప్పించుకోవడానికి కానీ ప్రతిఘటించడానికి కానీ వీల్లేకపోయింది. ఆడదాని మీద చేయి చేసుకునే నువ్వు మగాడివేనా? శిక్షించాల్సింది నన్ను కాదు, నిన్ను. ఎందుకో తెలుసా? వార్ధక్యంలోకి అడుగుపెట్టి ఆడదాని కోరిక తీర్చలేని అసమర్థుడివైన నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? భార్య కోరికలు తీర్చటం భర్త బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించలేని పిరిగివాడివి కాబట్టే నేను అడ్డదారి తొక్కాను. నువ్వు సమర్థుడివైతే నేను అడ్డదారి తొక్కవలసిన అవసరం ఏముంది? నీ చాతకానితనానికి నన్ను శిక్షించడం ఎందుకు? కోపంగా అడిగింది జయ. పరశురాం గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. నన్ను శిక్షించే అధికారం నీకెవరిచ్చారు? పరశురాం గారికి ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి తననెవరో అగాధంలోకి విసిరేస్తున్నట్టుగా అనిపించింది. నేను బెనర్జీని ప్రేమిస్తున్నాను. నీకు విడాకులిచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఈలోగా నా మీద చేయి చేసుకోవటం కానీ అసభ్యంగా మాట్లాడటం కానీ చేశావో నిన్ను జైలుకు పంపుతాను. పరువు ప్రతిష్ట వదులుకుని జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావో, అనవసరమైన ఆవేశాన్ని చంపుకుంటావో నీ ఇష్టం అంది కటువుగా. అతన్ని మన్నించి పిలవాలన్నా కంపరంగా ఉందామెకు. జయ వాలకం చూస్తే అన్నంత పని చేసేలా ఉంది. ఏమనటానికి ధైర్యం చాలలేదు. ఆమెను గొంతు నిలిమి చంపాలన్నంత ఆవేశంగా ఉంది. అయినా ఏమీ చెయ్యలేక పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూశాడు. నీ నుంచి విడాకులు పొందాలనుకుంటున్న సమయంలో నాకేం జరిగినా అందుకు నువ్వే బాధ్యుడవుతావు. జాగ్రత్త అంటూ విసురుగా ఆ గదిలోంచి బయటకొచ్చి గెస్ట్ రూమ్లో పడుకుంది జయ. పరశురాం గారు ఆలోచనల్లో పడిపోయారు. తనది పరువు ప్రతిష్ట కలిగిన గౌరవనీయమైన కుటుంబం. ఇప్పుడు జయ విడాకులిస్తే నలుగురు నీ పెళ్ళాం నిన్నొదిలేసి ఆ డాక్టర్తో కాపురం పెట్టిందటగా అని చెవులు కొరుక్కుంటే తను భరించగలడా? అలా జరగటానికి వీల్లేదు. తనకు ప్రాణం కంటే పరువు ముఖ్యం. పరువు పోయిన తర్వాత తను ఉన్నా పోయినా ఒకటే. జయ ఇంతకు తెగిస్తుందనుకోలేదు. ఎంతకాలం నుంచి సాగుతోందో ఈ వ్యవహారం. పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ దుర్మార్గుడిని చేరదీశాను. చాటుగా సాగిపోతున్న వ్యవహారం నా కంట పడకపోయినా ఎలాగో గడిచిపోయేది. నా కంట పడిన తర్వాత చూస్తూ ఎలా ఊరుకోను? ఆ డాక్టర్ని మందలిస్తే, నా ఇంటికి రావద్దని మందలిస్తే అతను రావటం మానేస్తాడు. జయ అతని కోసం అతని చుట్టూ తిరగదన్న గ్యారంటీ ఏముంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇందుకు రెండు పద్ధతులు. తన పరువు బజారు పాలు కాకుండా ఉండాలంటే ఈ చాటుమాటు వ్యవహారాన్ని ఇలా సాగనివ్వటమే, లేదా ఆమెను వదిలించుకోవటం. ఈ వయస్సులో నేను పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. చేసుకున్న ఏ విడోనో నా వయస్సుకు తగిన ఆమెనో పెళ్లి చేసుకోవాల్సింది. జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఏముంది? జయను దారికి తెచ్చుకోవటం ఎలా? కొంతకాలం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తే ఆ డాక్టర్ని మర్చిపోతుందేమో. ఇక్కడి నుంచి నాతో ఎక్కడికైనా రావటానికి ముందు జయ ఒప్పుకోవాలిగా. ఇంతకు తెగించింది. నాకు భయపడి నేను రమ్మన్న చోటుకు వస్తుందా? పాము పిల్లల్లా అందకుండా మెలికలు తిరుగుతూ తన ఆలోచనలు తననే భయపెడుతుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు పరశురాం గారికి. పైన సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతున్న ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. తను మరీ అంత క్రూరంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. పొరపాటు చేశాను. అయినా ఆ మాత్రం భయం లేకపోతే నా కళ్ళ ముందే వాడితో సరసాలాడదు. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు పరశురాం గారు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని. ఆ రెండో రోజే కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్న బెనర్జీ దగ్గరకు వచ్చి, కాంపౌండర్, డాక్టర్ గారు మన జయమ్మ గారు చిన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారట అని చెప్పాడు. బెనర్జీ శరీరం మొద్దుబారిపోయింది. కుర్చీలో నుంచి కూడా లేవలేకపోయాడు. ఉదయాన్నే జయమ్మ గారు కారులో షికారుకి వెళ్తారంట. ఈరోజు కూడా అలాగే డ్రైవర్ని తీసుకుని కారులో షికారుకి వెళ్ళారంట. కారును ముందు నుంచి వస్తున్న లారీ గుద్దయ్యటంతో జయమ్మ గారు అక్కడికక్కడే చనిపోయారట. డ్రైవర్ మాత్రం తప్పించుకొని పారిపోయాడంట. శవాన్ని పోలీసులు పోస్ట్మార్టం చేయించడానికి తీసుకెళ్లారంట. కారు ఇంకా విజయవాడ వైపు వెళ్లే రోడ్డు పక్కనే ఉందంట అని చెప్పాడు. బెనర్జీ కాంపౌండర్ని కూడా కారులో ఎక్కించుకొని యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ కారును చూడగానే అర్థమైంది ఆ కారుకు యాక్సిడెంట్ జరగలేదని. కావాలని ఆ కారును బలవంతంగా దేనికో గుద్దించి
యాక్సిడెంట్లో దెబ్బతిన్నట్టుగా చూపిస్తున్నారని. జయ ఎలా చనిపోయిందో అర్థమైంది బెనర్జీకి. ఆమె శవాన్ని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ని కలుసుకుని వివరాలు అడిగితే గుండెకు స్టీరింగ్ హత్తుకుపోయి ఉంటుంది, గుండెకు తగిలిన దెబ్బ మూలంగానే ఆమె చనిపోయింది, మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారు, ఆమె యాక్సిడెంట్లోనే చనిపోయిందని చెప్పాడు. పోయిన జయ ఎలాగూ రాదు, ఆమె తిరిగి వస్తుందనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. పరశురామ్ సంఘంలో పెద్ద మనిషి, అతను భార్యను హత్య చేశాడంటే ఎవరూ నమ్మరు. పైగా నాతో జయ సంబంధం పెట్టుకున్న విషయం 10 మందికి తెలిస్తే అందరూ ఆమెను అసహించుకుంటారే తప్ప ఎవరూ సానుభూతి చూపించరు అనుకొని మనసును సరిపెట్టుకున్నాడు బెనర్జీ. 5-6 నెలల వరకు జయ కోసం దిగులు పడ్డాడు. ఆ తర్వాత భార్య ప్రేమలో, కొడుకు ముద్దు ముచ్చట్లలో జయ విషయం పూర్తిగా మర్చిపోయాడు. జయ మరణం సహజం కాదన్న సంగతి ఆ దేవుడికి మాత్రమే తెలుసు. నోరు తెరిచి చెప్పటానికి ఆ దేవుడికి నోరు లేదు, మనుషుల మధ్యకు రాడు. ఆ రాత్రి జయ నిద్రపోతుంది. పరశురామ్ ఆమె నోటిని అరవకుండా బలవంతంగా మూశాడు. డ్రైవర్ ఇనుపరాడ్ను ఆమె ఛాతి మీద బలంగా అదిమి కాలితో తొక్కిపట్టాడు. 5 నిమిషాల్లోనే జయ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ ఉదయం తెల్లవారకముందే ఆమె శవాన్ని రోడ్డు వైపు తీసుకెళ్లి ఆమె కాళ్ల మీద నుంచి కారును పోనిచ్చాడు డ్రైవర్. కాళ్ళు నలిగి నజ్జునజ్జయిపోయాయి. తర్వాత కారును చెట్టుకు గుద్దించాడు. స్టీరింగ్ని ఇనుపరాడుతో కొట్టి ఎలాగో యాక్సిడెంట్ జరిగినట్టు సృష్టించి పరశురామ్ గారు అందించిన 25,000 రూపాయలతో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఒరిస్సా వైపు వెళ్లే ట్రైన్ ఎక్కాడు. పరశురామ్ గారి నమ్మకమైన డ్రైవర్ నరసింహం, డాక్టర్, పోలీసులు అందరూ పరశురామ్ గారిచ్చిన నోట్ల కట్టలకు సంతృప్తి చెందారు. డబ్బుకు న్యాయం పరిగెత్తుకొచ్చి పరశురామ్ గారి గుప్పెట్లో ఇరుక్కుంది. పాపం జయ 20 వసంతాలైనా నిండకముందే ఈ లోకాన్నించి విడిపోయింది. సృష్టిలోనే పక్షపాతాన్ని చూపించిన ఆ సృష్టికర్త కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయాడు. బెనర్జీ మగాడు. తన కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకున్న జయను 6 నెలలైనా తిరగకముందే ఆమెను, ఆమె జ్ఞాపకాలను కూడా పూర్తిగా మర్చిపోయాడు. జయ ఆడది. ఆడదాని ప్రేమకు, మగాడి ప్రేమకు ఉత్తర దక్షిణ ధృవాలకున్నంత తేడా ఉంది. జయ ఆత్మ ఏ లోకాల్లో ఉన్నా బెనర్జీ కోసం తప్పిస్తుంది. సమాప్తం. ప్రేమాలయం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.